వనపర్తి జిల్లా నాచహల్లి గ్రామం విద్యుత్ సబ్స్టేషన్ ముందు రైతులు ధర్నాకు దిగారు. తమకు కోతలు లేకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలని సవాయిగూడెం, పెద్దగూడెం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తమకు చావే దిక్కైందని వాపోయారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారు. రైతులతో కలిసి విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. మందు తాగి ఊరేసుకొని చనిపోయే అవసరం వచ్చింది. రైతు భరోసా ఇస్తలేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, పంట నష్టపరిహారం ఇవ్వట్లేదు. గత ప్రభుత్వంలో అన్ని వచ్చాయి, సకాలంలో అన్ని జరిగాయి. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 గంటలకు వచ్చే కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 గంటలకు వస్తుంది. దాదాపు మధ్యలో అంత కరెంటు కట్ అవుతుంది, కానీ అయినా నాణ్యమైన కరెంటు రావట్లేదు. మధ్యలో ట్రిప్ అవుతుంది, ఆ ట్రిప్ అయిన కరెంటు కూడా ఇవ్వట్లేదు. ఎందుకని అడిగితే మాకు తెలియదు, మెసేజ్ రాలేదు, మెసేజ్నే ఫాలో అవుతామని ఇక్కడ ఉన్న వాళ్ళు కరెంటు వాళ్ళు చెప్తున్నారు. మా పంటలు నష్టపోతున్నందువలన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తే మేము పంటలు పండించుకొని బాగుపరుచుకుంటామని చెప్తున్నాం. మార్చి 20 తారీఖు వరకు 3 సార్లు మోటార్ కాలిపోయి 3 సార్లు మోటార్ కాలిపోతే ఒక్క మోటార్ పీకితే చేస్తే 3000, పీకనికి వస్తే 3500. అట్లా ఒక్కసారి చేస్తే 7000 అవుతుంది ఒక్క మోటార్ చేస్తే. అట్లా నేను వేసుకున్నది 3 ఎకరాలలో 3 సార్లు మోటార్ కాలిపోయింది. ఎందుకు గాలిపోతుంది అని ఒక మెకానిక్ తోలుకుపోయి కరెంటు వోల్టేజ్ చూస్తే కరెంట్ తక్కువ ఉంది అన్నాడు. కరెంట్ తక్కువ ఉందని నీకేంటి తెలుసు అని అంటే మెకానిక్ తీసుకొచ్చి మీటర్ పెట్టి చూస్తే 290 మాత్రమే ఉంది. మామూలుగా ఎంత ఉండాలో మాకు కూడా తెలియదు. ఎంత ఉంటే మోటార్ నడుస్తుంటే 450 ఉంటే మోటార్ మంచిగా నడుస్తుంది, మోటార్ కాలిపోదు. ఇట్లా ఉంటే మేమేం చేయాలని చెప్పి మెకానిక్ అంటున్నాడు. ఇట్లా మాకు నాణ్యమైన కరెంట్ ఇవ్వకుండా ఇట్లా లో వోల్టేజ్ ఇచ్చి ఒక మోటార్ 3 సార్లు కాలిపోతే ఆ రైతు బాధ ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలని ఏఈ గారికి చెప్పడం జరిగింది. ప్రభుత్వం చేసే పనుల కల్లా రైతులు ఉరిపోసుకొని చరిగా వచ్చింది. హామీలు ఇస్తున్నారు కానీ 24 గంటలు ఇయ్యరు వాళ్ళు, ఎన్నడూ ఇయ్యలే, ఇప్పుడు కూడా ఇవ్వరు కూడా వాళ్ళు. ఇంకా వాళ్ళ టైం కూడా దగ్గర పడ్డది. రైతు రాదంటారు, రైతు రాదు సార్, సన్నాసి రైతున్నాడు రాదు. రైతు ఉంటేనే ఒక మన తిననీకే బుక్కడు పోదొక్కుతుంది. రైతుని ఎంత నాశనం చేస్తుంది అంటే అంత నాశనం చేస్తుంది ప్రభుత్వం. ప్రతి ఒక్క దానికి రేట్లు వేస్తుంది, పిండి సంచులకు రేట్లు వేస్తుంది. అమ్మనీకి పోతే రేట్ లేదు, కొననీకి పోతే రేట్లు ఎక్కువ అవుతున్నాయి. పిండి సంచులకు పోతే ఆడ రేట్లు ఎక్కువ అవుతున్నాయి. ఒక డ్రోన్ పెడితే మందు కొడితే ఒక ఎకరాకు 600-700 తీసుకుంటున్నారు. అదల్లా మనం భరించుకొని ఏదో పంట మనకు లాభం నష్టం వస్తుంది మనం చేస్తుంటే ఇంత ప్రభుత్వం ఇంత